తెలియజేసుకున్నానండి. ఈరోజు మరి ఏర్పాటు చేయబడిన అంశము మంచి పేరు నేల. మరి పోస్టర్ని సెండ్ చేయడం జరిగిందండి. మంచి పేరు నేల. మంచి పేరు అంటే మనకున్న నామధేయం కాదండి, మనకున్న పేరు అని అనుకుంటే పొరపాటు. మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మన యొక్క స్వభావాన్ని బట్టి, లోకంలో మనం జీవిస్తున్న విధానం బట్టి వచ్చేది మంచి పేరు. మరి మంచి పేరు ఉండడం అనేది మేలు అని వాక్యం చదివిస్తుందండి. మంచి పేరు ఉండడం మేలు అంటాం. ఏంటి మేలు అనేది మనం చూద్దామండి. మరి మంచి పేరు ఉండాలి అనే మాట మనం ఎక్కడ చూసుకుంటామంటే సామెతల గ్రంథం పాఠ్యభాగం చదివి వినిపించారు కదా, 3వ అధ్యాయం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉంటుండగా ఎంతవరకు సబబు అనేవి కూడా మీరు ఆలోచించాలని సందర్భంగా కోరుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం దాన్ని చదువు. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడివని అనిపించుకుందువు. అప్పుడు దేవుని దృష్టి అందు మానవ దృష్టి అందు దయనుంది, అప్పుడు నీకు మంచివాడవని అనిపించుకుందువు. ఎప్పుడు అనిపించుకుందువు అది కూడా మనం చూడాలి కదండి. ఏదో మధ్యలో ఒక వచనం తీసుకుంటే మనకు అర్థం కాదు. దేవుని దృష్టి అందు మానవ దృష్టి అందు మనం మంచివారమా అనిపించుకోవాలంట అండి. ఎవరికి అనిపించుకోవాలని ఉండదండి. ఇది మనుషుల దృష్టికి అనిపించుకోవాలని ఉండకపోయినా ప్రతి ఒక్కరికి, క్రైస్తవులైనా మనకి ప్రతి ఒక్కరికి ఒకటి అనిపిస్తుంది. దేవుని దృష్టికి నేను మంచి వారిని అనిపించుకోవాలి అనే మనం క్రైస్తవ్యాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఎందుకంటే మనుషులు ఒకరోజు మంచి అంటారు, ఒకరోజు చెడ్డు అంటారు. కాబట్టి వారి దృష్టిలో నేను పడకపోయినా పర్లేదండి, వారు నన్ను మంచి అనకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో మంచిగా ఉంటే చాలు అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుని దృష్టి అందులో మనుషుల దృష్టి అందులో మంచివాడు అనిపించుకోవాలి. దీనివల్ల మేలు అనేది కూడా మనం గ్రంథం ఇంకా వచనాలు చూడబోతున్నాం. మరి ఎప్పుడు అనిపించుకుంటాము అంటే 3వ వచనం, మరి 3వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే ఆయన ఆజ్ఞల్ని, ఆయన ఉపదేశాన్ని హృదయపూర్వకంగా గాయకుంటేనంట. ఆయన ఆజ్ఞలు మనకి మంచి పేరు ఎలా వస్తుందండి? మనం యాక్టింగ్ చేస్తే వస్తుందా? చాలామంది అంటారు. చాలామంది కోసం అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటాం, మనకే తెలిసిపోతుంటుంది వాడు మంచివాళ్ళ నటిస్తున్నాడు రా, కానీ మంచివాడు కాదు. అలాగే స్త్రీల కోసం కూడా మనం చాలామంది కోసం అంటూ ఉంటాం, మనకే తెలిసిపోద్ది. నిజమే, అది నిజమే. మంచిదానిలో నటిస్తుంది కానీ హృదయం అంతా చెడ్డది, మంచిదే కాదు అని మనం అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటున్నాం? అలాగే ఏదో ఒక సమయంలో వాళ్ళు బయటపడతారు కాబట్టి కొంతమందికి వారు బయటపడిపోతారు. కొంతమంది నటిస్తారు, కొంతమంది బయటపడిపోతారు. అలాగే ఎంతకాలం ఉంటే నటించగలం, ఎవరు ఎక్కువ కాలం నటించలేరు. దేవుడు చెప్పిన మాట. కాబట్టి వాక్యం ప్రతి ఒక్కటి బయలుపరుస్తుంది, బయట పెడుతుంది. మనల్ని తీర్పు తీర్చేది, మనల్ని విమర్శించేది వాక్యం. కాబట్టి వాక్యం తెలిసిన వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు, ఆమె నటిస్తుంది, అతను నటిస్తున్నారు. ఇది దేవునికి వద్దండి. దేవునికి కావాల్సిన ప్యూర్. మనకే ఏదైనా కొనేటప్పుడు మనం ఏమనుకుంటామండి? ప్యూర్ కావాలి, ప్యూర్ గోల్డ్, హాల్ మార్క్ ఉండాలి, మేలిమి బంగారం అయి ఉండాలి, ఇది పచ్చగా ఉండాలి. అలాగే ఏదైనా ఒక నెయ్యి కొనేటప్పుడు కూడా ప్యూర్ ఉండాలి మనకి కదండి. నకిలీ కొంటామా? కొనం. మరి దేవుడు అండి, దేవుడికి కూడా మంచి పేరు కావాలి అంటున్నాడు. ఎప్పుడు వస్తుందంట అంటే ఈజీగా రాదండి, నటిస్తే వచ్చేది కాదు. మరి ఎప్పుడు వస్తుందో కూడా ఆయన సొల్యూషన్ చెప్తారండి. దేవుడు ఎప్పుడు సగం సగం మళ్ళా చెప్పి వదిలిపెట్టు. కంఠభూషణంగా దేవుని ఆజ్ఞలు ధరించుకుంటే, ఆయన సత్యాన్ని మనం విడిచిపెట్టకుండా ఉంటే, పై వచనాల్లో ఉందండి, బ్రీఫ్గా చెప్తున్నాను. ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకుంటే, హృదయం అని పలకల మీద వాటిని రాసుకుంటే, నోట్స్ మీద రాసుకోవడం మనం చూస్తాం. నోట్స్ రాసారా? రాయండి, మంచిదే. కానీ నోట్స్లు రాసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అనేక సార్లు మనం వాక్యోపదేశకుల ద్వారా వింటాం. నోట్స్ల మీద ఉన్నది ఎక్కడికి వెళ్ళాలండి? హృదయాలకు వెళ్ళాలి. అలాగే నీకు అంతా పెట్టి సరిపోతా. చాలామంది అండి, మా అత్తగారు ఉంటారండి, మా మేనత్త గారు, ఇలా మాట తీస్తే చాలండి. ఆవిడ స్త్రీల ప్రెసిడెంట్ వేరే చర్చిలో. ఇలా మాట చెప్పడం భయం, రిఫరెన్స్ చెప్పేస్తారు మొత్తం. ఎంత గుర్తో పాస్టర్ గారు ఈ కూతురాను. మరి అలా రెఫరెన్స్లు చెప్పేశారు కాబట్టి వాడు మంచిగా అనిపించుకుంటారు.
అందరు చెప్పారు. కానీ అది దేవుని దృష్టికి మంచిదా అంటే మీరు చెప్పండి, ఈ వాక్యాన్ని బట్టి హృదయం అనే పలకల మీద రాసుకున్న వాళ్ళు మంచివారు అవుతారా? దేవుని దృష్టికి కంటతా పెట్టి వాక్యాన్ని బాగా హృదయంలో గుర్తు పెట్టుకొని చెప్తే మంచి వాళ్ళు అవుతారా? హృదయంలో గుర్తు పెట్టుకోరు, తప్పు కాదు. కానీ కేవలం గుర్తు పెట్టుకోవడము, కంటతా పెట్టడము, మంచి మంచి వాక్యాలు చెప్పడమే కాదు, కానీ వాటి ప్రకారం బ్రతకాలనే అర్థాలు ఇక్కడ వస్తాయండి. పలక మీద రాసుకోవడము అంటే రాసుకున్న తర్వాత వాటిని బ్రతుకుతాము. హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయంలో ఉన్న దాన్ని బట్టి మనిషి ప్రవర్తిస్తాడు. కాబట్టి అప్పుడు దేవుని దృష్టికి మనం మంచివారిగా మారిపోతాం. అంటే దేనికోసం మనం తపన పడాలి? దేవుని దృష్టికి మంచివారుగా అవడానికి తపన పడాలి. దేవుని దృష్టికి అయ్యామనుకోండి, మానవ దృష్టికి కూడా మనం అయిపోతామండి. ఎందుకో తెలుసా? దేవుని దృష్టికి మంచివారిగా అవ్వాలని ప్రయత్నం పడుతున్నప్పుడు మనలో ఏముంటుందంటే, అంతవరకు దేవుని నమ్ముకోకముందు ఏదైతే చెడైతే ఉందో ఆ చెడంతటిని రాను 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 మనం దూరం చేసుకుంటాం. అంతే కదండి. దేవునికి దగ్గర అవుతామంటే అర్థం ఏంటి? దేవుడు మనం అలా వదిలేస్తాడా? మన హృదయంలో మార్పు తీసుకొస్తూ ఉంటాడు, మనకి వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు, వాక్యాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటారు. ఇలా గుర్తు చేయడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల, నిత్యం మనం ఈ విధంగా వాక్యాలు వినడం వల్ల, చదవడం వల్ల, హృదయం అనే పలకల మీద వాటిని గుర్తు పెట్టుకొని వాటి కోసం మనం ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఉండడం వల్ల చెడికి స్థానం ఎక్కడ ఉంటుందండి? కాబట్టి మనలో ఉన్న మార్పు మనుషులు కూడా గుర్తిస్తారు. ఇది మనుషులు అమాయకులా చెప్పండి, మనం అమాయకమా? ఎదుటి వాళ్ళు నటిస్తున్నారు లేదా చెప్పగలిగిన మనం, ఇంకా వాక్యం తెలిసిన వారైతే ఇంకా చెప్పేస్తారండి. కాబట్టి ఈజీగా అది నిజమైన మార్పు, నిజమైన మంచో కాదో మనం చెప్పేస్తామండి. దాన్ని బట్టి మనం మంచి పేరుని వారికి ఇస్తాం. ఆమె చాలా మంచిదండి, అతను చాలా మంచివాడండి అని అంటూ ఉంటాం. మరి ఇది దేవుడికి కావాలంట, ఇది మనకు కూడా మేలంట. అర్థమైందండి? మరి దేవుని వద్ద మంచి పేరు రావాలి, లోకంలో కూడా మంచి పేరు రావాలి. మరి రెండిట్లో రావాలి అంటే ఈ రెండిట్లో మంచి పేరు రావడం వల్ల మనకి మేలు అనేది దేవుడు తెలియజేస్తున్నాడండి. మరి దేవుని పనిలో ఉన్నవారే మంచివారు, లేదా దేవుని పనిలో ఉంటేనే మంచి అంటే అలా వస్తుందండి. ఏ తప్పు చేయకపోవడం వల్ల మనం మంచివారుగా నీతిమంతులుగా తీర్చబడతామా? దేవుని పని చేసి దేవుని నమ్మడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతామా? దేవుని నమ్మి దేవుని పని చేయడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాం. అంత మాత్రాన లోకంలో మంచి అయిపోతామా? దేవుడు నీతిమంతుడిగా తీర్చొచ్చు, కానీ మారలేని మనిషిని దేవుడు మంచివాడిగా నీతిమంతుడిగా తీరుస్తాడా? స్టార్టింగ్లో మనల్ని మరి ఆయన రప్పించుకుంటున్నారు, అంత మాత్రాన చివరి వరకు మరి మనం మారకపోతే, నిజమైన మార్పు మనలో లేకపోతే, పోయిన వారం అరుణాకు గారు చెప్పారు. ఏం చెప్పారు? పశ్చాత్తాపం అనేది నిజమైన పశ్చాత్తాపమై ఉండాలి అన్నారు. నిజమే కదా? నిజమైంది కాకపోతే దేవుడైనా ఎలా నీతిమంతుడిగా తీరుస్తారు? అప్పటికేదో మారడానికి మరి మనం ఏడ్చి పశ్చాత్తాపడి దేవుడిని అడుగుతాం. తర్వాత వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి ఆ మార్పు కంటిన్యూ చేయడానికి ఆలోచిస్తామా లేదా? నేను ఎలాగే ఉంటాను అని మనకు మనమే మోసం చేసుకొని ఉండిపోతున్నాం. అలా ఉండిపోతే కనుక దేవుడు మంచివాడు అని మనకు అందరండి. కాబట్టి దేవుని పనిలో మనం ఉన్నప్పుడు మరి మన మాట ఎవరైనా వినాలి, దేవుని దగ్గరికి ఆకర్షింపబడాలి అన్నా కూడా మనం మంచివారుగా ఉండాలండి. మరి స్త్రీల కోసం మాట్లాడుతూ దేవుడు స్త్రీలు ఎలా ఉండాలని కోరుకున్నాడని, యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కానీ గృహ పరిపాలన జరిగించు, ఇంకా ఏం చేయాలండి? భర్తను శిశువులను ప్రేమించు. అంటే భర్తను శిశువులను ప్రేమించిన వాళ్ళు ఉన్నారా? మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్త్రీల మీదే వీడియోలు అండి. ఎక్కువ శాతం పురుషులు కూడా ఉన్నారు, చదవాలి లేకపోతే, కానీ స్త్రీలే ఎక్కువగా కనబడుతున్నారు. ఎక్కువ శాతం నాకైతే స్త్రీలే కనబడుతున్నారు. పిల్లల్ని చంపేయడం, స్త్రీలు ఎలా ఉన్నారు? చిన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారండి, అన్న వాళ్ళని కూడా చంపేస్తున్నారు, భర్తల్ని చంపేస్తున్నారు. అంటే ప్రేమించిన వారు ఉన్నారు, స్త్రీలు ఉంటారు, వస్తారు, పోతారు. ఇందుకే దేవుడు ముందుగా గ్రహించారు. అలాగే ఇంకా ఎలా ఉండాలంట? మంచి ఉపదేశం చేయవారినై ఉండాలి అని చెప్తూ చివరి మాట ఏముంటుందో తెలుసా? తీర్పు పత్రికలో మంచివారునై ఉండాలి. ఏముందండి? మంచివారుగా ఉండాలి. ఎందుకు మంచివారుగా ఉండాలి? ఉపదేశం చేసేవారు అంటే చూడండి, ఏదైనా మనం చెప్తున్నప్పుడు ఏమి చేయదు కానీ మాకు చెప్పేస్తుందని మనం అనుకుంటాం. అనుకోవా? నేనే ఎన్నోసార్లు అనుకున్నానండి. చెప్తున్న మనం, అలాగే వింటున్న మనం ఆడియన్స్గా కూర్చున్నప్పుడు చెప్తున్న వారిని ఖచ్చితంగా మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే నిలబడి చెప్తున్నప్పుడే కాదండి,
వారి జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. చెప్పాను కదా, మనుషులుగా మనం సామాన్యులు కాదు, అన్నీ మనకు తెలుసు, అన్నీ గమనిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం జీవిస్తున్నామా లేదా అని వారు చూస్తూ ఉంటారు. అప్పుడు ఏమనుకుంటామండి, మనమే చెప్తుంది కానీ చేయడు, చెప్తున్నాడు కానీ చేయడు. అయితే కొంతమంది ఉంటారండి, వారు చెప్తున్న వారు చేయకపోయినా వారి ద్వారా వాక్యం విని వారు చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే దేవుడు మనకు అదే కదా చెప్పారు. పౌలు గారు అంటారు, మీరు మమ్మల్ని చూసి లేఖనాల్ని అతిక్రమించొద్దు అన్నారు. కాబట్టి మరి వాక్యం తెలిసిన వారైతే చెప్తున్న వారి తప్పులు చూడరు కానీ, చెప్తున్న వారి యొక్క వ్యక్తిత్వం, చెప్తున్న వారి యొక్క మంచి పేరు చెడ్డ పేరు చూడరు కానీ, వారు చెప్తున్న వాక్యాన్ని మాత్రం స్వీకరించి బ్రతకాలని అనుకుంటారు. కొంతమంది మాత్రం వారు చేయరు కాబట్టి మేమెందుకు చేయాలి, వారు చెప్తే మేము క్లాస్కి రాము, వారు వస్తే మేము రాము, వారు కూర్చుంటే మేము కూర్చోము, వారితో మేము మాట్లాడము. ఇలాంటి ఆలోచనలతో కూడా సంఘాల్లో మరి ఉన్నారంటే మరి దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుందండి? మనం చెప్తున్న వాక్యం గాల్లో కలిసిపోతుంది కదా. మనం చెప్తుంది ఎవరు వింటారు, ఎవరు మారుతారు? దానివల్ల దేవుడికి ఏమైనా లాభం ఉందా, మనకేమైనా లాభం ఉందా? మనం చెప్తున్న మనకి లాభం లేదు, దేవునికి కూడా అంతకంటే లాభం లేదండి. ఎందుకంటే అందరినీ మనం మన మాటలతో, మన మంచి పేరుతో ఆకర్షించడం అంటే మాటల ద్వారా, దేవుని మాటలు చెప్తున్నప్పుడు మన మాటల ద్వారా వారు మారి దేవుని తెలుసుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఈ రోజు నుండి నేను నా దేవుడు ఇంత గొప్పవాడా, మరి నా దేవుడికి ఇది ఇష్టమా, ఇది చేయాలి అని అనుకోవాలండి. ఆకర్షించడం అంటే అది, అంటే దేవునికి దగ్గర చేయడం. దేవుని పిల్లల్ని, దేవునికి దూరం అయిపోతున్న పిల్లల్ని మానసికంగా, శారీరకంగా దేవుని పనిలో లేకుండా అవిశ్వాసంతో, దేవుని నమ్మక, దేవుని దూషిస్తూ లేదా ఆయన పట్టించుకోక జీవిస్తున్న వారిని మన మాటల ద్వారా మరి ఆకర్షించి దగ్గర చేసినప్పుడు ఎవరికి ఆనందం? పరలోకంలో ఉన్న దేవుడు సంతోషిస్తాడు. అంటే సంతోషించే పని జరగాలంటే మనం మంచి వారిగా ఉండి ఉపదేశం చేసామనుకోండి, ఇంకా మేలు, మనకి మేలు. అనేక మంది మారితే ప్రతిఫలం ఎవరికి వస్తుందండి? చెప్తున్న వారికి వస్తుంది. అలాగే వింటున్న వారు ఆత్మీయంగా దేవునికి దగ్గర అవుతారు, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మీరేంటండి, అలా ఎవరినైతే ఆత్మని దేవునికి దగ్గర చేస్తామో వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వడంటారా? ఖచ్చితంగా ఇస్తాడండి. మనం ఇంతమందిని మార్చావు, రా పర్లోకం, ఇక్కడ కూర్చో, ఈ స్థానం మీదే, రానైనా నువ్వు ఎంత కష్టపడ్డా వారి కోసం, అవసరమైతే వారి కోసం, మన ఎదుటి వారి కోసం ఏం చేయాలండి? వారి బలహీనతలు భరించాలి అంటాడు. అలాగే సాత్వికంతో శిక్షించాలి అంటాడు. అంటే శిక్షించొద్దాం లేదు, సాత్వికంతో. ఎన్నో ఉన్నాయి, అంటే ఆత్మలు మారడానికి మనం ఎన్నో చేయవలసి ఉంటుంది. ఇదంతా దేవునికి దగ్గర అవడానికి, దేవుని దృష్టిలో పడ్డానికి సుమా చెప్తున్నాను. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం ఏమవుతాం? మంచిదే, నా కోసం ఆలోచిస్తుంది, మంచివాడు అని అనుకోలేండి. ఎందుకంటే మనల్ని చేర్చుకునేది భూమి నాశనం అయిపోయినప్పుడు ఎవరండి? దేవుడేనండి. ఫైనల్ డెస్టినీ పాయింట్, లేదంటే ఫైనల్గా మనం కనబడేది ఎవరు? అందరికీ తెలిసి పాటల రూపంలో పాడుకుంటాం, దేవుడే దిక్కు అనేసి కదా. అందరం అదే అంటాం, పాటలు పాడుకుంటాం, శవం దగ్గర పాటలు పాడుతాం, సంఘంలో పాడతాం, మనకు మనం ఇంట్లో పాడుకుంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవా నువ్వే ఉన్నావని ఏడ్చుకుంటూ దేవుడికి అన్ని మొరపెట్టి చెప్పుకుంటాం. ఆ దేవుడే మనకు కనబడకపోతే, ఆ దేవుడే మనం తీసుకువెళ్ళడానికి రాకపోతే, మనకు మంచి పేరు లేకపోతే ఎలా వస్తారంటే ఆయన? రారు. మనం చెప్తున్న మాటలు నీరు కాలిపోయినా, మనం చెప్తున్న మాటలు ఫలం తీసుకురాకపోయినా, మన ఎదుటి వారిని డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నా, అర్థమవుతుందండి. మరి దానివల్ల ఏంటి లాభం అంటే? లాభం లేదు, కీడే ఉంటుందండి. మేలు లేకపోగా కీడే ఉంటుంది. అంటే పేరు రాకపోగా, కంపల్సరీ పేరు అనేది రావాలంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు మంచివారు అనిపించుకోవాలి. అలా బైబిల్ ఎవరైనా అనిపించుకున్నారా అంటే అనిపించుకున్నారండి. చూద్దామా ఎవరు అనిపించుకున్నారో? మీ అందరికీ తెలుసు, ఎక్కువసార్లు మనం వింటూ ఉంటాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనంలో ఒక ఆయన మనకు కనబడతారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనంలో ఒక ఆయన కనబడతారు. ఎవరండి ఆయన? కొర్నేలియు అని ఒక భక్తుడు అండి. అందుకు వారు మైక్ ఇవ్వండి, నీతిమంతులను దేవునికి. చూడండి, కొర్నేలి కోసం ఏమని సాక్ష్యం దేవుడు రాయిస్తున్నాడో మీరు చదవాలి. మైక్ తీసుకొని చదవండి. మైక్ తీసుకుంటేదా? సరే. కొర్నేలి ఆయన ఎవరో అక్కడ రాయబడి ఉందండి, నేను చెప్తాను. యూదుల వల్ల మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎవరి వల్ల? ఆయన ఉన్నది యూదుల మధ్యన కాబట్టి యూదుల వల్ల మంచి పేరు వచ్చిందంట. ఇంకా ఆయన అలాంటి వాడట, దేవునికి
భయపడేవాడు నీతిమంతుడు. దేవునికి భయపడేవాడు నీతిమంతుడు. అంటే మంచి పేరు సంపాదించుకున్నాడు కదా యూదుల వల్ల, అంటే మనుషుల వల్ల సంపాదించుకున్నాడు కొర్నేలి ఆయన. ఇంకా దేవునికి భయపడేవాడు అవడం వల్ల దేవునికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. అంటే మనుషుల దృష్టిలో మంచివాడు దేవునికి ఇష్టమేనా అంటే ఇష్టమేనండి. దేవునికి ఎలా ఇష్టపడ్డాడు? యూదులకు ఇష్టపడ్డాడు, ఓకే. దేవునికి ఎలా ఇష్టపడ్డాడు అంటే ఇక్కడ మనకి చక్కని కిటుకు కనబడుతుంది. దేవునికి భయపడేవాడని అంటే దేవునికి మనం భయపడితే దేవుని దృష్టిలో మంచివారం అవుతామండి. అండి దేవునికి భయపడడం వల్ల అలాగే నీతిమంతుడు అండి. ఏం చేశాడు మీ అందరికీ తెలుసుకోవాలి. నేను ఏమేమి చేశాడు? ధర్మకార్యాలు అండి, ప్రార్థనలు, ధర్మకార్యములు చేశారని ఉంది కదా. అంటే దేవునికి భయపడుతూ ఎక్స్ట్రాగా ఆయన ఏం చేస్తున్నారు? ధర్మకార్యాలు, ప్రార్థనలు, యాచనలు, ఇంకా అన్ని ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు సత్క్రియలు చేస్తున్నారు. ఆయన చేయడం వల్ల ఆయన ఈ మంచి పేరు పొందడం వల్ల దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడండి. మంచి పేరు ఉండడం వల్ల మనకు ఆఫర్స్ వస్తాయి తెలుసా? పరలోకం ఎలాగే అర్థం. ఈ ముందు మనకి కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ మనకు కావాలంటే మనం ఏ విధంగా ఉండడానికి ప్రయత్నించాలండి. ఏంటి ఆఫరు? పేతురు గారు అంతటి అపోస్తుల అగ్రగణ్యుడైన పేతురు గారు అంతటి వాటిని మరి కొర్నేలి ఇంటికి పంపించారండి దేవుడు. ఎందుకోసం పంపించారో తెలుసా? అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదు కొర్నేలి గారి మీద, ఆయన కుటుంబం మీద. రక్షించాలి, వారిని వాక్యం అందించాలి. అప్పటికైనా మరి రక్షించబడకపోయినా ఏం చేస్తున్నారట? ధర్మకార్యాలు చేసేస్తున్నారు. కొంతమంది అన్యులు ఉంటారు, వారికి వాక్యం తెలియకపోయినా వారు నీతిగా నిజాయితీగా ఉంటారు. వారిని చూసి మనము ఎంతో అబ్బురు పడిపోతాం. లేదు క్రైస్తవులు కాదు, నేను ఎంత చక్కగా ఉంటానండి ఆ కుటుంబం అని మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం ఇంట్లో కదండి. అంటే ఆయన ఆల్రెడీ దేవునికి భయపడుతున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. అందువల్ల దేవుడికి మరి ఆ మంచి పేరు కూడా ఆయనకు ఉందంట. ప్రజల మధ్యన మంచి పేరు కూడా ఉందంట. అందువల్ల దేవుడు ఇష్టపడి ఏం చేస్తున్నాడో తెలుసా? పేతురు గారిని ఇంటికి పంపించారండి. దేనికి? రక్షించడానికి. మీకు ఆ స్టోరీ అంతా తెలుసు. కొర్నేలి ఇంటి వరకు ఆ రోజు ఏం జరుగుతుంది? వాక్యం వినిపించబడుతుంది. అర్థమైందండి? వాక్యం వినిపించబడుతుంది. అంటే దేవుని జ్ఞానం మనకి ఇవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి? మంచివారుగా ఉండాలి. ఏంటి మనం ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరు పడితే వాళ్ళకి ఇస్తామండి. రౌడీగా తిరిగిన వాళ్ళకి, తిరుగుబొత్తులుగా ఉన్న వాళ్ళకి, సాగుబోతులుగా ఉన్న వాళ్ళకి, బాబు నీకు మరి జ్ఞానం నేర్పిస్తాను, కానీ ₹1,00,00,000 ఇస్తాను అంటామా? లేదు. మంచివారు అయిన వారికి సెలెక్ట్ చేసి మనం ఇస్తాం. ఏదైనా ఇవ్వాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా మంచివారి ఉండాలి కదా. మనమే లోకంలో చూస్తాం మనుషులుగా. మరి దేవుడు కూడా చూడండి అలాంటి వారిని సెలెక్ట్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. ఇంకా మరొక వచనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుషులు ఆత్మతో జ్ఞానంతో నిండుకున్నారట. వీరెవరండి? ఆయనేమో ఇంకా రక్షించబడలేదు కొర్నేలి గారు, కానీ దేవుడు మంచి పేరు ఉండడం వల్ల, యూదుల వల్ల మంచి పేరు ఉండడం వల్ల, మనుషుల దృష్టిలో మంచి పేరు ఉండడం వల్ల దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. రెండోది కూడా వచ్చేసింది. అంటే ఇద్దరు దృష్టిలో ఆయన మంచి పేరు వచ్చింది. మరి ఇక్కడ వీళ్ళు ఎలాంటి వారు అంటే ఆత్మతోనూ జ్ఞానంతోనే నిండుకున్నవారు. అంటే మీకు ఏమర్థమై ఉంటుంది? ఆల్రెడీ జ్ఞానం నేర్చుకున్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు అనుకోండి, లెక్చరర్స్ లాంటి వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు ఎలా ఉన్నారంటే అక్కడ ఉన్న 7 ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్నారంట. ఇంకా వాళ్ళకి ఏముందంటండి? దేవుడు అక్కడ అపోస్తుల ద్వారా సెలెక్ట్ చేయబడిన 7 మనం చూస్తే వారికి మంచి పేరు ఉందంటండి. కాబట్టి సహోదరుల ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందాలి. జ్ఞానం ఉంది కదా, మంచి పేరు లేకపోతే దేవుడు సెలెక్ట్ చేసుకున్నా అక్కడ లేదు అండి. ఆత్మతోనూ అంటే పరిశుద్ధాత్మ ఉంది, అలాగే జ్ఞానం కూడా వారికి ఉంది అంటున్నాడు. ఇంకా మంచి పేరు కూడా ఉందట. అందుకేనండి అపోస్తుల 7 సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరు పడతారని సెలెక్ట్ చేయకూడదా? దేవుని పనికి. దేవుని పనికి మనల్ని సెలెక్ట్ చేయాలన్నా మనకి మంచి పేరు ఉండాలి. జ్ఞానంతో పాటు ఆత్మతో పాటు జ్ఞానం ఉంది కదా, పరిశుద్ధాత్మ ఉంది కదా. నేను ఎలాగైనా ఉంటాను అనుకుంటే పొరపాటు అండి. ఇక్కడ మన సెలక్షన్లో మనం ఉండాలి అంటే దేవుడు ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నాడో మనం చూస్తున్నాం. ఇది నా మాటలు కాదు కదా.
నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకుని మేము వారికి ఈ పనికి నియమింతుము. ఎవరు పడతానికి పని ఇచ్చేస్తాం, ఎవరు పడతానికి మనం తీసుకెళ్ళిపోతుంటాం మీటింగ్స్కి. అలా కాదు కదా తండ్రి గారు అంటారు, మీరెవరు తీసుకెళ్ళడానికి, నేను చెప్పాలి, నేను సెలెక్ట్ చేస్తాను, నేను ఏర్పరుస్తాను అంటారు. ఎందుకు ఆ మాట అన్నారు? అందరూ దేవుని పిల్లలే కదా అని క్లాస్ అక్కడ పని చేయాలి కదండి. ఇక్కడ బైబిల్ పద్ధతులు మనం పాటిస్తే దేవుని సెలక్షన్ లేదా దేవుని యొక్క ఆలోచన మనం గ్రహించాలి. ఇక్కడ ఆయన ఏ విధమైన వారిని కోరుకుంటున్నారు, ఆయన పనికి కూడా ఆఫర్ మనకి ఇవ్వాలి అంటే లోకంలో మనకి ఇవి మేలులు, ఆయన పనికి మనల్ని స్వీకరిస్తున్నాడంటే మేలు కాదా? ఆయన పని చేస్తేనే కదండి పరలోకం వెళ్తాం మనం. ఆయన పనికి మనల్ని సెలెక్ట్ చేసుకోకపోతే మనకి మేలు ఉండదు. అర్థమవుతుందా మీకు? అలాగే కొర్నేలి గారి దగ్గర దేవుడు సెలెక్ట్ చేసుకోకపోతే, పేతురు గారిని పంపకపోతే ఏ విధంగా ఉన్నా ఆలోచించండి. అంటే మరి ఇవన్నీ మనం చదువుకుంటున్నప్పుడు దేవుడి దృష్టిలో మనం మంచివాడిని అనిపించుకోవాలంటే ఏమేమి చేయాలనేది కూడా మనం ఆలోచించాలండి. దేవుని పని మనకి కల్పించాలన్నా, దేవుడు మనకి జ్ఞానం ఇవ్వాలన్నా కూడా మనకి మంచి పేరు ఉండాలి. మరికొన్ని వచనాలు మనకు అర్థమవుతుంది. మరి 7 మనుషులు మీలో ఏర్పరచుకుంటే మేము వారికి ఈ పనిని నియమించుము అని అనడం జరిగింది. చూసారండి, ఆ 7 ఎవరో మీకు తెలుసు. మరి అడతా పెట్టామండి చిన్నప్పుడు. స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవేశన అంత్యోక్య వాళ్లకు నికోలసు అనే వారును ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారంటే ఆల్రెడీ 12 మంది అపోస్తులు ఉన్నారు. వారి క్రింద మళ్ళీ వారికి సహాయకులుగా ఎవరున్నారంట? ఎవరు పడితే వాళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని పెట్టేశారా? లేదండి. అపోస్తులు 12 మంది ఎవరిని పెట్టుకున్నారండి? జ్ఞానంతో నిండిన 7 సెలెక్ట్ చేశారు వాళ్ళు. అర్థమైందా? దేవుడే వారిని సెలెక్ట్ చేయమని చెప్పలేదు. సెలెక్ట్ చేయడానికి కారణం వారికి మంచి పేరు ఉందని మనం చదువుకుంటాం. దేవుని పనికి నియమించండి అంటే మంచి పేరు మేలా అంటే మంచి పేరు ఉండడం వల్ల దేవుని పనికి దేవుడు స్వీకరిస్తాడు మనని అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ దేవుని పనికి మనం పెట్టేటప్పుడు కూడా మంచి పేరు ఉన్న వారిని పెట్టాలనేది కూడా మనకు అర్థమవుతుంది. అలాగే దేవుడు సెలెక్ట్ చేయాలన్న మనకి ఆయన భయం కూడా ఉండాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క 2 వచనాల్లో మరొక వచనం చూసుకున్నామండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 2వ వచనం. అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న వారి వల్ల సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు అండి. సహోదరుల వల్ల మంచి పేరు పొందారట. ఎవరైనా? తిమోతి గారు. తిమోతి గారేనా? చెప్పండి ఎవరో. 16:2 తిమోతి గారండి. సహోదరులు తిమోతి గారు ఏజ్ ఎంత ఉంటుందండి? యవనస్తుడని మనం చదువుకుంటాం. ఈ యవనాన్ని బట్టి ఎవరు నేను తృణీకరించకుండా చూచుకొనిడి అని పౌలు గారు చెప్తూ ఉంటారు కదా, తిమోతి గారి కోసం రాస్తారు కదా లెటర్. కాబట్టి ఆయన యవనస్తుడిగా కనబడుతున్నాడు. ఆ తిమోతి గారు సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. ఇది ఆ వయసులో మంచి పేరు ఉండదా? ఆ యవనస్తుడు అలా తిరుగుతూ ఉంటాడు, ఈ యవనస్తుడు ఇలాంటి పని చేస్తాడని ఒక్కొక్క యవనస్తుడి కోసం ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఉంటుందండి. యవనస్తులు అనగానే ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క మాట మనం వింటూ ఉంటాం ఈ కాలంలో చూస్తే. కానీ ఆ కాలంలో తిమోతి గారు ఇంత మంచి పేరు పొందాడు. కాబట్టి తిమోతి గారికి ఎటువంటి ఆఫర్ వచ్చిందండి? తిమోతి గారికి దేవుడు ఏమి ఇచ్చాడండి? మంచి విశ్వాసి. మరి పౌలు గారికి ఆత్మీయ కుమారుడిగా ఎంచబడ్డాడు. అందరినీ ఆయన ఎంచుకున్నారా? లిమిటెడ్గా కొద్దిమందే ఉంటారు పౌలు గారి యొక్క లిస్టులో. మనం చూస్తాం కదా పేర్లు. తేమ అయితే వెళ్ళిపోయాడని రాస్తారు పౌలు గారు. కొంతమంది వచ్చారు కానీ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ దీనికోసం రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు తిమోతి గారు సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. చాలా మంది సహోదరుల వల్ల మంచి పేరు ఉండదండి. ఏ పనికైనా వాళ్ళని పిలుస్తాం, దేనికైనా వాళ్ళని సంప్రదిస్తాం. ఎందుకండి వారికి మంచి పేరు ఉండదు. వారు చెప్పారంటే అది కరెక్ట్ అని మనకి నమ్మకం ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే వారు అన్నిటికీ దేవుని పని అనగానే స్పందిస్తారు, లేదా జ్ఞానం కలిగి ఆలోచిస్తారు, దేవుని పని పాడు చేయని వారిగా ఉంటారు, అలాగే ధైర్యంగా బోధించగలిగి ఉంటారు. అన్నీనండి క్వాలిటీస్. ఇంకా వాళ్ళ కోసం మనం చూడగలిగితే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని వారి జీవిత చరిత్రను చూస్తే మనకు అన్నీ అర్థమైపోతుంది అండి. దేనికైనా ధైర్యంగా చెప్పగలిగి ఉండాలి కదా, మళ్ళీ మొహమాటం కలిగి ఉండకూడదు.
నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కదా, నన్ను పెద్దగా నియమించారు కదా, నాకు మంచి పేరు ఉంది కదా అని ఏర్పడితే మాట్లాడడానికి అవుతుంది. తప్పుని ఉన్నట్టుగా ఖండించే వారే ఉంటారు కదా మళ్ళీ వాక్యోపదేశకులైన వారు, లేదా మంచి పేరు ఉన్నవారు. మొహమాటం లేనివారుగా ఉండాలి, మంచివారుగా ఉండాలి. కష్టం కాదండి. మంచివారుగా ఉండడానికి అనిపించుకోవడం కోసం మనం ఏం చేస్తామండి, చాలామంది ఏం చేస్తామంటే ఎవరు ఎలా ఉన్నా మనం చెప్పం, లేదా ఏది మొహం మీద మాట్లాడం, లేదా ఏది మనం తేల్చి చెప్పలేము, ఎందుకని బాధపడతారేమో. మరి అది మంచి అనిపించుకోవాలని మరి మనకి ఇలాంటి స్వభావం కలిగిన వారు బైబిల్లో ఇద్దరు కనబడతారు. ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకి అపోస్తల కార్యాలను కనబడతారు. ఎవరండి? ఫేలిక్స్ కానీ ఫేస్ట్ కానీ యూదుల వల్ల మంచి పేరు పొందుకోవాలని, మరి అక్కడ వాళ్ళ బంధకాలను పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తాం అండి. మరి మనుషులు ఇచ్చే మంచి పేరు ఎంతవరకు అది ఉంటుంది? మెయిన్ మనకి ఎవరి వల్ల మంచి పేరు రావాలి? దేవుని వల్ల రావాలి. అలాగే సహోదరుల మధ్య కూడా నిజమైన మంచి పేరు ఉండాలి. ఏదో ఆ మొహమాటం కొద్దీ, లేదా వాళ్ళు ఏదైనా చేసేస్తారేమో, పదవి తీసేస్తారేమో అని మళ్ళా ఫేస్తూ లాగా ఫేలిక్స్ లాగా మనం ఉండకూడదు. అర్థమవుతుందా? వాళ్ళది మంచి పేరు కాదు, మంచి వాడని అనిపించుకుంటూ వాళ్ళు అలా చేశారు అంటాడు. కానీ మంచి వాళ్ళ ఒక నిర్దోషిని మరి చెరసాలకు అప్పగించేవారు మంచి వాళ్ళ కాదు కదండి, కాదు. అలాంటి పనులు మనం చేయకూడదు. మంచి పేరు ఉన్నవారు ఎలా ఉండాలంటే చాలా నిక్కచ్చిగా ఉండాలన్నట్టు మనం కనబడుతుంది. తిమోతి గారికి పత్రిక రాస్తూ ఎవరిని ఏ విధంగా బోధించాలి, ఎవరిని ఏ విధంగా గద్దించాలి అనేది కూడా పౌలు గారు తిమోతికి సూచిస్తూ మరి పరిచర్య బాధ్యతలు అప్పగించినట్టుగా మనం చూస్తాం. ఆ పేరు పొందిన సహోదరుల వల్ల పేరు పొందిన తిమోతి అనే ఆ యొక్క శిష్యునికి, ఆత్మీయ కుమారునికి పౌలు గారు పరిచర్య బాధ్యతను అప్పగించినట్టుగా మనం చూస్తామండి. అంటే మంచి పేరు ఉండడం వల్ల తిమోతి గారికి ఏమొచ్చిందండి? తండ్రి అన్యుడు అంట, తెలుసు కదా. తండ్రి ఎవరు? గ్రీసు దేశస్తుడు. అలాంటి ఆయన్ని మరి చేర్చుకొని పౌలు గారు మరి పత్రికలు రాసి జ్ఞానాన్ని నేర్పించి, పేరుంది కాబట్టి, మంచి పేరు ఉంది కాబట్టి మంచి వారిని చేరదీశారు ఆయన అండి. మరి మారుతారు కదండి, చెడ్డవారిని కూడా చేరదీయాలి కదా, అంటే చేరదీయాలి. కానీ వాళ్ళు ఉండరు. మెయిన్ పనుల్లో మనం పెట్టలేము, ఎందుకంటే తొలగిపోతారు. దేవునికి నమ్మకం కుదిరితే పెడతాడు, దేవునికి కదండి నమ్మకం కుదరాలి. పౌలు గారికి ఆ యొక్క ఆలోచన వచ్చిందంటే ఎవరు ఇచ్చి ఉంటారు? దేవుడే. అలాగే మనుషులు మనల్ని అనాలంటే దేవుడు వారిలో కలిగిస్తాడు ఆ మనసు. నిజమైన మార్పు మనలో ఉంటే, నిజమైన మంచి వారిగా నటించకుండా ఉంటే కనుక మనుషుల దృష్టిలో కూడా మనం మంచివారుగా ఉంటామని పేరు తెచ్చుకుంటాం. దానివల్ల మనకి ఎంతో మేలు. మన మాట అందరూ వింటారు, ఏదైనా చెప్పగలుగుతాం చక్కగా, ఏ పనైనా కలిసికట్టుగా చేయగలుగుతాం. ఎవరైనా మనం చెప్తున్నప్పుడు మన మాట వినట్లేదు అనుకోండి, ఎలా ఉంటుందండి? చాలా కోపం వచ్చేస్తుంటుంది. మరి ఎందుకు వినట్లేదు అనేది మనం ఆలోచించాలి కదా. మనం చెప్పుకు వెళ్ళిపోతాం, వాళ్ళు వినట్లేదంటే ఏదో ఉంది లోపం, అది సరి చేసుకోవాలి, ఎవరికి వారు సరి చేసుకోవాలండి. కాబట్టి మంచి పేరు అనేది మేలు అంటే దేవునికి మేలు జరుగుతుంది, మనకి మంచి పేరు ఉండడం వల్ల. మెయిన్గా దేవునికి మేలు జరిగే పనులు మనం చేయాలి కాబట్టి మంచి పేరు ఉండాలని చెప్తున్నాను. అలాగే తిమోతి గారు రాసిన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7 మనం చూడగలిగితే, సంఘమునకు వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యం పొందినవాడంటండి తిమోతి గారు. ఇది సంఘంలోనే మంచి పేరు కాదు, అర్థమవుతుందండి. సంఘమునకు వెలుపటి వారి చేత కూడా ఎలా ఉన్నాడట తిమోతి? యవనస్తులు వినాలి. సంఘమునకు వెలుపటి వారంటే ఎవరండి? అన్యులు. వారి చేత కూడా మంచి సాక్ష్యం పొందినవాడిగా మనకు కనబడుతున్నాడు. అంటే దేవుని దృష్టిలో మంచివాడిగా ఉన్నాడు. దేవుని పని అప్పగించబడింది, పరిచర్య బాధ్యతలు, అలాగే బాధ్యతలు అప్పగించబడ్డాయి కదా అని చెప్పి ఆయన ఎలా ఉన్నాడు? బయట వారిని కూడా ఆకర్షించే విధంగా. సంఘంలోకి వెలుపటి వారు కూడా అంటే మనం బైబిల్ పట్టుకొని రోజు వెళ్తున్నప్పుడు, లేదా మనం దేవుని మాటలు చెప్తున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు చూడరు అంటారా? చెప్పండి మీరు. చూస్తారండి. అడుగుతారా? ఖచ్చితంగా ఏదో రోజు అడుగుతారండి. వెంటనే అడగకపోవచ్చు, మీ జీవితంలో ఏదో ఒక రోజు అడుగుతారు. అప్పుడు మనం నోరు విప్పి చెప్పడానికి, ఆత్మకి వాక్యం చెప్పడానికి అవుతుంది. మీరేటమ్మా ఎంత చక్కగా వెళ్తున్నారు అంటే వారికి నచ్చాలి, మళ్ళీ నచ్చాలి.
అంటే వాళ్ళకి నచ్చాలంటే ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉంటే చాలండి, నచ్చుతాం ఎవరికైనా. మనం నచ్చాలంటే ఒకటి స్టార్టింగ్లో చదువుకున్నాం కదా, సామెతలు 3:4లో, దేవునికి నచ్చితే మనం మనుషులకి నచ్చేస్తాం. మరి అన్నీ కరెక్ట్గా చేస్తూ ఉంటాం కదండి, నచ్చమా చెప్పండి? ఖచ్చితంగా నచ్చుతాం, భరోసా ఇస్తున్నాను నేను. అంటే వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు, ఆ అమ్మ చాలా మంచిదమ్మా. ఇప్పుడు మాలాంటి గారి కోసం, పద్మాంటి గారి కోసం ఏమనుకుంటాం మనమే, చుట్టుపక్కల ఉన్నది ఏమంటారు? ఆ వయసులో కూడా అలా తిరుగుతున్నాం ఇంట్లో. ముందంతా తిడుతూ ఉంటారు, ఎందుకు నీకు వయసులో ముసలిదానే వెళ్తావు, ఇలా వెళ్తావు అలా వెళ్తావు, రోగం తెచ్చుకుంటావు అంటారు. కానీ ఒకరోజు వాళ్ళకి అర్థమైపోతుంది, ఇలా చేయడం వల్ల మీకు మేలు, పర్లోకం వెళ్తారన్నా మీరు చేస్తున్నారు, ఇలా చేస్తేనే వెళ్తారని ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది, బయట వాళ్ళకి కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి మన ప్రవర్తన వెలుపటి వారిలో కూడా మంచి పేరు మనం పొందాలనేది మనకి తిమోతి గారు చూస్తే మరి కనబడుతుంది. యోహాను గారు రాసిన 3వ పత్రిక 12వ వచనంలో కూడా అక్కడ మరొక ఆయన కనబడతారండి. యోహాను 3వ పత్రిక 12వ వచనం, దేమేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. దేమేత్రి అనే ఒక ఆయన ఉంటాడండి, గ్రీకు నామం ఇది, గ్రీకు పేరు. మరి దేమేత్రి అని ఆయన ఒక గుడ్ క్రిస్టియన్, మంచి క్రైస్తవుడిగా కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడంటే అందరి వలన అండి, ఒక్కరు మనల్ని మంచి అమ్మానండి పైకండ్ర అనుకరించి అంటారు కదండి, మన ఎదురుగా అక్కడ అంత మంచిదాని అని మీద పడిపోతారు, పక్కకి వెళ్ళి తేలుతారు. మరి అంటే నాకు లేదు, మంచి పేరు లేదు అనుకోవాలి. ఆ విషయం మనం తర్వాత తెలిసి మనం బాధపడకూడదు, ఎందుకు అలా అన్నది అని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఏ పురుషుడి కోసమైనా ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాట అనలేని విధంగా మంచి పేరు ఉందా? శౌరి గారిని చూడండి, శౌరి గారి విషయం ఎవరిని అడగండి, శత్రువుని అడిగిన ఏమంటారు తెలుసా? చాలా మంచివారండి ఆయన అన్నాడు. ఎవరిని అడిగినా, సంఘం నుంచి వెళ్ళిపోయిన వారిని అడిగినా జీవనాన్ని గారి కోసం ఏం చెప్తారు తెలుసా? కరెక్ట్గా మాట్లాడతాడు అంటారు. నేను విన్నాను. అంటే శత్రువులేంటి, మిత్రులేంటి, అన్యులేంటి, క్రైస్తవులేంటి, కుటుంబ సభ్యులేంటి, ఎవరైనా సరే మన కోసం ఎలా మాట్లాడాలంటే మంచి పేరు రాదు, దానివల్ల మనకి మేలు, దేవుడికి మేలు చేసిన వారు అవుతాం. ఇక్కడ దేమేత్రి అని ఆయన అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం, ఇది వాక్యానుసారంగా ఉన్నాడండి. సత్యం వలన అంటే వాక్యానుసారంగా ఉన్నాడు ఆయన. మరి మంచి పేరు పొందాడని అక్కడ చదవండి, ఉందా అన్నమాట? దేమేత్రియు అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు. ఇలా ఉన్న వాళ్ళ జీవ గ్రంథంలో కడకు దైవ గ్రంథంలో కూడా పేరు పొందాడు. జీవ గ్రంథంలో మన పేరు వద్దా? జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే భూమి మీద కూడా మనం మంచి పేరు సంపాదించుకుంటేనే అక్కడ పేరు వస్తుంది. ఇక్కడ ఏమి చేయకుండా, ఇక్కడ ఏ పేరు రాకుండా డైరెక్ట్గా అక్కడ వచ్చేస్తాను అంటే పొరపాటు. అదే కదా అంటూ ఉంటాను, దేవుడు అంటే చాలా మనుషుల దగ్గర మంచి అక్కర్లేదు, తప్పు. మనుషుల దగ్గర కూడా మంచిగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడినారు కాదని, కానీ ఈరోజు చూడండి, ఎవరైనా అంటున్న ఒక మాట అనగలరా? ఎవరో కొద్ది మంది మూర్ఖులు మారలేని వారు అంటున్నారు తప్ప ఎక్కువ శాతం మంది ఏమంటున్నారండి, అతను అంత మంచివాడు లేదని. అన్నిలు కూడా రహస్యంగా కూడా ఆయన ఆరాధించిన వారు ఉన్నారండి. తెలుసా మీకు? అందరికీ ఇష్టమే యేసుక్రీస్తారంటే, అందరి ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు. చాలా మంది అన్నిలు కూడా సినిమా యాక్టర్లు కూడా క్రిస్మస్ చేయడం, క్రీస్తు ఫోటో పెట్టుకోవడం చూసానండి నేను. అంటే అందరి చెత్త మంచివాడు అనిపించుకున్నాడా? ఆయన ఛాలెంజ్ కూడా చేశాను కదా బ్రతుకున్న దేవుడు, నేను ఏ చెడ్డ కార్యం చేశాను చెప్పండి? అలా పాపం ఉందని నిరూపించింది. నేను మంచి కార్యం చేసినందుక నన్ను పడుతున్నానని తనతో నిరూపించుకున్నాడు. ఆయనకు ఉంది కాబట్టి ఆయన అన్నారు. అలాగే ఆయన ఎంత మంచివాడిగా ఉన్నాడు, అందరిలో మంచి పేరు. తను అప్పగించడానికి వచ్చిన యోధ ఇస్కరియోతును కూడా ఏమైనా అన్నారండి? చంపేశారా? భోజనం వడ్డిస్తున్నప్పుడు, ప్రభురాత్రి భోజనం చివరి భోజనం జరుగుతున్నప్పుడు, నువ్వు నన్ను అప్పగిస్తావా ఏంటి, నీకు బుద్ధి లేదా, నాతో తిరిగి నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను కదా, నువ్వు ఇలా చేయొచ్చు అని ఏమైనా గొడవపడ్డారండి? అసలు మనమైతే అండి స్కెచ్ చేసి ఆ రోజు ఫిక్స్ చేసి అవసరమైతే చంపేస్తాం. ఇక్కడ అక్కడ మురళీనగర్లో చంపేశారు, పాత కక్షలు అండి. చిన్న గొంతులు అండి, అవి గొంతులు అన్నాను తప్పుగా అనుకుంది. ఇటు గొంతులు అంటే చిన్నారని అర్థం, ఏం బూతుమాన్ కాదు, క్షమించండి. చిన్నపిల్లలండి, పాత కక్షలు అంట, చంపేశారండి. చంపాల్సింది ఒకరినైతే ఇంకొకరిని చంపేశారట, శాండల్ అండి. మీకు ఇంకా ఈ విషయం చెప్తాను. అలా ఒకప్పుడు మన సంఘానికి వచ్చిన వారిలో ఉన్న
ఈ విధమైన వాటిల్లోకి వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, 20 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు అంటారు. పాత కక్షలు ఎలా నరికారండి? ఆ గుమ్మమంతా రక్తమేనండి. పరిగెట్టి చంపారండి. అసలు 8 7 చంపుతున్నప్పుడు ఎవరు లేరా? మనుషులు ఎలా మారిపోయారండి? ఎవరైనా ఎవరిని చంపుతున్నారు అనుకోండి, వీడియో తీసుకుంటారు, హాస్పిటల్కి తీసుకెళ్దాం, లేదా అక్కడ గొడవ లేకుండా చూద్దామనే ఆలోచన మనుషులకి ఉండట్లేదండి. ఎందుకు ఉండట్లేదు తెలుసా? ఆ మధ్యకి వెళ్తే మన చంపేస్తారు. ఎందుకు? వివాదం, కోర్టులు అంటారు, మన సాక్ష్యాలు. నిజమే, భయమే. ఏది చేయడానికైనా భయమే. అసలు పిల్లల్ని అలా ఎందుకు పెంచుతున్నారు? ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళి మరి శవం అయిపోయి ఆర్చరీలో ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ సంఘంకి వచ్చిన వారిలో వారి యొక్క కుమారుడు తెలుసా మీకు? జైల్లో ఉన్నాడు. కాబట్టి ఎంతో బాధతో చెప్తున్నాను. ఈ విధంగా పిల్లల్ని మరి పెంచకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి చెడ్డ పేరు వస్తే మన మాట ఎవ్వరూ విన్నారండి. వింటారండి? చెడ్డవారిని ఏడీడీగా, డీడీగా లేదా వాక్యోపదేశంగా పెడతారా? తండ్రిగారే పెట్టరు. మనమే యాక్సెప్ట్ చేయము. దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అంత గొప్ప లోకాన్ని ఎందుకు ఇవ్వాలి చెప్పండి? కాబట్టి బాప్తిస్మానికి ముందు మనం ఎలా ఉన్నాం, తర్వాత మనం మారుతాం. తర్వాతకు వచ్చేసరికి ఇంకా సంపూర్ణతలోకి సాగిపోవడానికి మనం చూడాలి, మంచి పేరు తెచ్చుకోవడానికి చూడాలి. ముందు మనం ఎవరిమైనా కావచ్చు, తర్వాతకు వచ్చేసరికి మనం అంత చెడుని తొలగించుకుంటూ మంచి పేరును పొందాలనేదే వాక్యం సూచిస్తుంది. దేవునికి కావాల్సింది అదే. మరి సత్యమును అనుసరించి నడుచుకుంటేనే మనం మంచి వాళ్ళం అవుతాం తప్ప ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొని హృదయం అనే పలకల మీద రాసుకుంటే తప్ప మనం మంచి వారం కాలేం. ఎందుకంటాడు కదా, మంచిదాన్ని హత్తుకొని ఉంటేనే ఏం చేయాలట? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని మనం ఏం చేస్తాం? చెడ్డ స్నేహితులు ఎవరైతే ఉంటే వారితోనే స్నేహం చేస్తాం. అర్థమైందండి? నాకు చిన్నప్పుడు అమ్మాయి మంచిది కాదమ్మా, ఆమెతో ఎక్కువ వెళ్ళకు, కొంచెం ఎక్కువగా తిరుగుతుందని చెప్పేవారండి తల్లిదండ్రులు. ఆ అమ్మాయితోనే స్నేహం చేయాలనిపించేది. నా మెంటాలిటీ చెప్తున్నాను, చేశాను కూడా. అలాగే అవన్నీ అంటించుకోలేదు లేండి. ఏం చేస్తుంది? ఇన్వెస్టిగేషన్ మైండ్ ఉంటుంది యవనస్తులకి, అది చెప్దామని మీకు చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది మనం చెయ్యము, కానీ అదేం చేస్తున్నారో తెలుసుకోవాలి. క్యూరియాసిటీ. వద్దనిదే చేస్తున్నాం యవనస్తులు. పైకి అలా ఉంటాం, చేయట్లేదమ్మా అమ్మాయితో నేను వెళ్ళట్లేదమ్మా అని ఆ అమ్మాయితోనే కాలేజీకి వెళ్ళేదాన్ని. తర్వాత మానేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఇలా మనం వెళ్ళడం వల్ల కూడా మనకి ఏమొచ్చేస్తుంది తెలుసా? ఆ అమ్మాయి చెడ్డదనుకోండి, మనల్ని కూడా ఏమంటారు? ఈ అమ్మాయి కూడా చెడ్డదే అంటారంటారా? అంటారండి. మన సంఘంలోనే మా అమ్మగారు బ్రతుకున్నప్పుడు ఒక స్త్రీ కోసం ఒక పురుషుడు, వేరొక పురుషుడు, ఒక సంఘ సభ్యుడు ఆయన ఏమన్నారంటే తన భార్యతో, పలానా స్త్రీతో నువ్వు వెళ్ళకమ్మా, వారికి చెడ్డ పేరు ఉంది, వారు చర్చికి రావచ్చు కానీ వారు మంచి వారు కాదు, వాళ్ళతో నువ్వు వెళ్ళకు, బస్సు లేకపో, క్లాసులో పక్కన కూర్చోవద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళు మన ఇంటి దగ్గరే కావచ్చు కానీ నువ్వు వెళ్ళకమ్మాయి అని ఒక భర్త భార్యతో చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్పారు? బాధపడ్డాం. దేవుని పిల్ల కదా, సంఘంకి వచ్చిన తర్వాత అందరితో మాట్లాడాలి కదా, రైటే. కానీ ఆ భర్తకి భయం ఉంటుంది కదండి, నా భార్య ఎక్కడ అవి నేర్చుకుంటుందో లేదా చెడిపోతుందో, లేదా అలాంటి చెడిపోయిన వాళ్ళతో వెళ్తే నా భార్యకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందేమని వాళ్ళతో వెళ్ళకమ్మా అని చెప్పడం తెలియదు. ఇప్పుడు మా అమ్మగారు వచ్చి బాధపడ్డారు, తండ్రి గారికి చెప్పారు ఇలా అంటున్నారండి. మరి అలా అంటున్నారంటే మరి అంత మంచి పేరు కదా, అంత చెడ్డ పేరు ఉంటే మరి మా దగ్గరికి ఎవరైనా వస్తారా? ఒకప్పుడు ఉన్నా కూడా మనం ఏం చేయాలండి? తర్వాత వచ్చేసరికి నిజమే ఒకప్పుడు చెడ్డ పేరు ఉండేది ఆవిడకి లేదా అతనికి, ఇప్పుడు లేదండి అనిపించుకోవాలండి. ఉండకుండా ఉండదు. అందరము లోకంలో పాపము నుండి వచ్చిన వారమైనా అందరూ ఏదో ఒకటి ఉండదు. ఉండదని నేను అనట్లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మంచి వారు కూడా ఉండొచ్చు. కానీ చివరికి వచ్చేసరికి మనం ఎలా అయిపోవాలంటే ఆ పేరుని తుడిచేసుకోవాలి, తీసేసుకోవాలి. అది మన చేతిలోనే ఉంది. అది కాన్నాడు ముగించుకుందాం. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. హత్తుకొని ఉంటేనండి మనకు మంచి పేరు వస్తుంది. మన స్నేహితులను బట్టి మనకు పేరు వస్తుంది తెలుసా? మనం మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ మన స్నేహం బాగాలేదు అనుకోండి, ఏమనిస్తారు? చిన్నప్పుడు ఏమనేవారండి? చెడ్డ స్నేహితులతో స్నేహం చేయకమ్మా అనేవారు. ఎందుకు? వారితో ఉంటే మనం కూడా ఇలా మారిపోతామని.
కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోరా. వస్తే ఏంటి, నేను రబ్బర్తో చెరిపేస్తాను, చెరిగిపోద్దండి. ఈ ఆడపిల్ల జీవితం మరీనంట. మగవాళ్ళకి పర్లేదు, ఎవరు పట్టించుకోరు, చెడ్డ పేరు వచ్చినా మగవాడు రా అంటారు. కానీ ఆడవాళ్ళకి అలా కాదు. ఒక్కసారి వచ్చిందంటే రబ్బర్తో చెరపడానికి ఎంత బాప్తిజం తీసుకున్నా, దేవుని నమ్ముకున్నా, దేవుని పనిలో ఉన్నా చేరుకోవడానికి అవ్వదు. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి భయపడి మానేమని నేను చెప్పట్లేదు, కానీ పరిపూర్ణతలోకి వెళ్ళడానికి మనందరం ప్రయత్నించాలని. ఆ మంచి పదార్థం మనలో నివసిస్తే, మరి మన హృదయం అనే పలకల మీద మనం రాసుకోగలిగితే అది మంచి పేరు మేలట. ప్రసంగి 7:1 ఉంటుంది కదండి, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం ఎలాంటిదంటే మంచి వాసన ఇస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ ఒకరోజు ఇది వాసన కోల్పోతుంది, ఎక్కువసేపు ఉండదు. కానీ మంచి పేరు అనేది మీరు చనిపోయిన తర్వాత కూడా పలానా ప్రసాద ఎన్ని కార్యక్రమాలు చేశారండి, ఎంత మంచివాడు, పలానా ఉపదేశించారా, ఎన్ని చేశారని అందరిని నడిపించారండి, పిల్లల్ని దేవుల్లో పెంచారండి అనే మాట మీకు మంచి పేరు అనేది తరతరాలు ఉండిపోద్ది. మనం రోల్ మోడల్గా ఉంటాం. మన ద్వారా అనేక మంది వాళ్ళలా మేము జీవించాలి అనుకోవాలి. అలాంటి పేరుని మనం, అందుకే మేలు అన్నాడు. మేలు అంటే అందులో ఎంత దాగుందంటే, మరి మనం చెప్పే మాటలు వినాలన్నా మనకు మంచి పేరు ఉండాలి. ఒకప్పుడు పౌలుగా హింసకుడుగా ఉన్నారు కదా, అతను చూస్తేనే అతను చెప్పడానికి కూడా భయపడ్డారు. తండ్రి నేను వెళ్తే ఎవరు వెళ్ళరు అంటే దేవుడు భరోసా ఇస్తున్నాడు. నువ్వు నీ మాటలు వినే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి అని చెప్పి తను పరిచయం చేసుకున్నాడు. నేను హింసకుడినే కానీ ఇప్పుడు కాదు అంటే నమ్మారా ప్రజలు? మనం నమ్ముతున్నామా పౌలు గారిని ఇప్పుడు? అదేదో ఒకప్పుడు మంటరాలు నేను నమ్మను అని మనం రిజెక్ట్ చేస్తాం. అదేదో నమ్మాను కదా, అలాగే మనల్ని కూడా ఒకరోజు సంఘం నమ్ముతుంది, అన్యులు నమ్ముతారు, దేవుడు నమ్ముతాడు. ట్రై చేయాలిగా మనం. మరి జక్కయ్య గారు కూడా అంతేనండి, వడ్డీలు తీసుకుని చాలా లాభాలు గడించారు. ఆయన ఏం చేశారు? మారారా? మారిన తర్వాత ఆయన క్రియలు చూపించారు, 4 గంటలు చెల్లించారు. కాబట్టి ఈ విధంగా ఎంతోమంది భక్తులైన వారు ఒకప్పుడు హింసకులుగా, దోషకులుగా, చెడిపోయిన వారిగా ఉన్నప్పటికీ వాక్యాన్ని బట్టి, హృదయం అనే పలుకుల మీద రాసుకున్న దాన్ని బట్టి వారు మంచి పేరుని దేవుని దృష్టిలో సంపాదించుకున్నారు, లోకం దృష్టిలో కూడా సంపాదించుకుని పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ అనేక మందికి ఆదర్శం ఉన్నారు. మనం కూడా భవిష్యత్ కాలంలో ఆ విధంగా ఉండాలని నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ మాటలు తెలియజేస్తూ, ఇప్పటివరకు విన్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అందరికీ నా వందనాలు.